యేసు ప్రభు నామమున అందరికీ తిరిగి అధ్యయనం వెలుగు చాలా సంతోషం. మరి ఇదే కాలం నుంచి ఆయన సన్నిధిని మనం ఉంటుండగా ఆయన వాక్యాన్ని, దివ్య వాక్యాన్ని, చూపితేనే దారుల కన్నా మధురమైన ఆయన వాక్యాన్ని మనకి వినడానికి ప్రభు సాయం చేశారు. మరి మీరంతా మీటింగ్లో ఎంతో ఇప్పుడు దీని వెనక ఎంతో ప్రిపరేషన్ ఉంది కదా. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి స్థానిక పెద్దలకి, సమాజం వారికి అందరికీ ప్రేమకు వందనాలు. మరి మిస్పాలకు కలిసాను కాబట్టి మరి ఆ బంధం ఇంతవరకు నచ్చింది, చాలా సంతోషం. మరి ఆనందాల్లో కూడా మన ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఫెమిలియర్గా ఉన్నారు. అవునా, చాలా మంది ఎదిగిన మరి దేవుని బిడ్డలుగా ఉన్నారు. మరి నా కొరకు మీరు ఎంతో నిత్యం ప్రార్థన చేస్తున్నారు. నన్ను చాలా మంది చూడకపోయినా నా గురించి తెలిసి ఎన్నో సంఘాలలో ఉపవాసం ప్రార్థన చేస్తున్నారట. మరి మీరు కూడా చేసినందుకు ప్రేమకు వందనాలు. కేవలం దేవుని కృపని బట్టి, మరి పరిశుద్ధుల ప్రార్థన బట్టి మరి సజీవంగా ప్రభు ఉంచిన మన సేవలో వాడుకుంటున్నారు. మరి నేను ప్రభు తమ్ముడు ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే ప్రభా నేను మీ కొరకు సజీవ సాక్షిగా ఉండాలి కదా. మరి దేవుని హస్తాలతో, స్వహస్తాలతో మరి స్వస్థపరచబడి మరి అంతకుముందు చేసిన సేవ కన్నా ఎక్కువ సేవ చేయాలని ప్రార్థన. దాని విషయం మీరు కూడా ఎంతో చక్కగా చేస్తున్నారు. మరి మీ అందరు కూడా ప్రేమ వందనాలు. తెలిసిన వాళ్ళకి, ఆర్గనైజర్స్ కూడా వందనాలు. మరి దేవుని వాక్యంలో నుంచి మనము ఒకటే మరి ఒక మూల వాక్యం, ఒక థీమ్ మనం పెట్టుకున్నాం కదా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికతల యొక్క నిలకడగా ఉండును అని చోట. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికతల యొక్క నిలకడగా ఉండును. చిన్న ప్రార్థన. మమ్మల్ని నిఖిగా ప్రేమించిన దేవా, ఈ సన్నిధిలో మేము మరలా ఈ వాక్యం వినడానికి, పరమ బోయస్గా నువ్వు మాట్లాడితే మేము వినడానికి వచ్చాము. మాతో స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ఉదయ కాలం వేళలో నన్ను వర్తమానంలో మీరు కృప చూపించారు. ఇలా బలహీనంగా ఉన్న నన్ను అక్కడ నేను బలపరిచి నిలబెట్టాల్సేయ. ఇక్కడ స్థానిక సంఘాన్ని నువ్వు ఎంతో అద్భుతమైన రీతిలో నడిపిస్తూ వస్తున్నావు. ఇచ్చిన మందిరాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు వీళ్ళందరూ నైనా ప్రభా మరి మంచి టీం వర్క్తో నైనా కలిసి ఏక మనసు, ఏక తాత్పర్యం నైనా ప్రభా, ఏక భావం నా ప్రభా కలిసి నైనా ప్రభా పనిచేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నేను స్థానిక సంఘాన్ని దీవించండి, పెద్దలను ఆశ్రదించండి, సభ్యులు దీవించండి. ముఖ్యంగా సమాజం వారు ప్రభా ఎవరు చేయవలసిన పరిచయం వాళ్ళు చేస్తున్నారు తండ్రి. ఎంతో నమ్మకంగా చేస్తున్నారు బిడ్డలు బహుగా దీవించండి. ఇది మేమంతా ప్రభా నీ కృపను మేము ఎంజాయ్ చేయడానికి కృపను చూపించమని ప్రభా. మరి పరమ బోయస్గా నువ్వు మాట్లాడుతుంటే మేము వినడానికి సాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చూస్తున్నాం కదా ఉదయకాలం వేళలో మరి పరమ బోయస్ మాట్లాడుతుంటే మరి రూతుగా ఉన్న మనం ఏం చెప్పండి వినాలి. 7 విధాలుగా మనము వినాలని చూసాము. కొన్ని కూడా చూసుకున్నాం. మరి ఒక స్త్రీ ఎవరు? మొట్టమొదటి స్త్రీ. మరి దేవుని మాట ఒకటే ఆజ్ఞ ఇవ్వబడిన ఆమె ఆ ఒక్క ఆజ్ఞలోనే దేవుని మాట వినకుండా మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆమె ఆయన చెప్పండి కిందకి పడిపోయింది. దేవుని బిడ్డలాగా మనం కూడా అమాంతంగా పడిపోమండి. అంటే బ్యాక్ స్లైడింగ్ అంటారండి. ఒకేసారి పడిపోయి సాధారణ కూడా చాలా జ్ఞానవంతులు, చాలా యుక్తి గలవాడు కదా. చాలా ఏం చేశారంటే చాలా స్లోగా ఒకరోజు బైబిల్ స్టడీ వదిలే, లేదా విజ్ఞాపన వదిలే, ఎర్లీగా ఏం పోతుందో ఒక్కొక్క మెట్టుని లేదా మనల్ని ఆత్మీయంగా పతనం చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోతు ఏమో చెప్పండి విశ్వాస నీతిమంతుడు కదా, అయినా దాన్ని మెట్టు పడిపోయాడు. తర్వాత నయోమి కూడా చెప్పండి బెత్లెహేంలో రొట్టెల ఇంట్లో నివసించిన స్త్రీ మరి ఎందుకు మనకి వెళ్ళింది అంటే బైబిల్లో మనం చూస్తే చాలా మంది భక్తులు తెలిసే తప్పులు చేస్తారు కదా. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా మేము తెలిసి తెలియని పాపాలు చేసుకుంటే తప్పదు. ప్రతి ఒక్కరు తెలిసే చేస్తాం కదా. ఇక చిన్న పిల్లలు కూడా ఇట్లా మాట్లాడకూడదని తెలుసు, ఈ పని చేయకూడదని తెలుసు. సో అందరం కూడా తెలిసి తెలియక చేయ పాపాలు తెలిసే చేస్తాం అలా. ఇది తప్పని తెలిసినా కానీ మనం చేస్తూనే ఉంటాం. సో మరి అమ్మ ఎంతో ఉన్నతమైన స్థితిలో నుంచి ఆమె పడిపోయిన తర్వాత మరి మనం చూసాం కదా బైబిల్ నిండా కూడా మరి దేవుని ఆశ ఏంటంటే కుటుంబాన్ని కట్టాలి, కుటుంబాల మధ్య పరిచయం చేయాలి, కుటుంబాలు బాగుంటే నా సార్వత్రిక సంఘం బాగుంటుంది. అలా మరి ఆ ఆశని మనము 66 గ్రంథాల్లో చూస్తాం కదా.
మరి రెండవ కుటుంబాన్ని చూసామని ఇక్కడ చెప్పిన ఆదికాండము 19వ అధ్యాయంలో అక్కడ మనకి రెండవ కుటుంబం కనిపిస్తుంది. ఎవరి కుటుంబము? లోతు కుటుంబం కదా. మరి వాళ్ళు సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ సొదొమ గొమొర్రా ఎలాంటిదో లోతుకు తెలుసు. అవునా? వాళ్ళు భయంకరమైన తప్పులు చేసే వాళ్ళని, మరి వాళ్ళు దేవుని వాక్యం ఎరగని వాళ్ళని 19వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే లోతు వెళ్ళి సొదొమ గొమొర్రాలో గుడారము వేసుకొని వాళ్ళు నివసిస్తున్నారు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మధ్యాహ్నం చూసుకున్నాం కదా. మరి ఎవరు? లోతు ఎక్కడున్నాడు చెప్పండి? అబ్రహాం దగ్గర ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఎలాంటి జీవితమో ఆయనకు తెలుసు. ఇప్పుడు కొత్త స్థలానికి వెళ్తుంటే అది రాంగ్ ప్లేస్ అని తెలుసు. అక్కడ భయంకరమైన తప్పు జరుగుతుందని తెలుసు. అయినా కానీ అలా అడుగులు వేసుకుంటూ ఆ యోర్దాను దాటి సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు వాళ్ళు చెప్పండి? 19వ అధ్యాయంలో వాళ్ళకు గుడారము వేసుకున్నట్టుగా మనము చూస్తాం. అక్కడ సెటిల్ అయిపోయారు. అంతేకాదు అక్కడ మనం చూస్తాం చూడండి 13వ వచనం లేకపోతే 12వ వచనం ఇక్కడ నీకు నేను చదువుతాను. మేము ఈ చోటు నాశనం చేయవచ్చింది. వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన కనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా లోతు బయటకి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాడు వాని వల్లే ఉండేది. ఇప్పుడు గమనించండి, ఈ సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు. లోతు అక్కడ జీవించడమే కదా. లోతు ఏమైనా చెప్పి సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు, అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు, రెండవది గుడారం కట్టాడు, అక్కడ నివసిస్తున్నాడు. అంతేకాదు కదా. ఒకసారి 2వ పేతురు పత్రికలో మానించండి. ప్రతిరోజు సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ పాపిష్టి ప్రజల్ని చూసి, ఆ పాపిష్టి జనాంగాన్ని చూసి లోతు చూడండి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతాం చూడండి. పేజ్ నెంబర్ 219. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనసుని నొప్పించుకొంచూ వచ్చాను కదా. సో దీని అర్థం ఏంటంటే మరి సొదొమ గొమొర్రాలో ఉండబడిన స్థలంలో చెప్పారు కదా. సొదొమ గొమొర్రా ఎలాంటి స్థలం చెప్పండి? మరి ఇద్దరు పురుషులు వివాహం చేసుకునే స్థలం కదా. స్థలం అంటే ఇద్దరు మగవాళ్ళు మరి భయంకరమైన పనులు చేసే దేశం. అవునా? అలాంటి దేశంలో వీళ్ళు ఎలా ఉన్నారు కాపురం. సో ఉన్నా కానీ ఏంటంటే చెప్పండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు అక్కడ నుండి బాధపడుతున్నాడట. అయ్యో ఏంటి వీళ్ళు తప్పు చేస్తున్నారు, నేనేంటి ఇక్కడ రావటం ఏంటి, నేనేంటి అబ్రహాం మొదలటం ఏంటి, నేనేంటి బలిపీఠం మొదలటం ఏంటి అని బాధపడుతున్నాడు. కానీ చెప్పండి ఏం చేయలేదు, అక్కడి నుంచి బయటకి రాలేదు. ఆది కాండంలో యవనస్తున్నారు ఎవరు చెప్పండి? యోసేపు. ఎవరు? పోతీఫర్ భార్య చాలా అందగత్తంట. ఆమె పనులందరినీ పంపించేసి వాళ్ళ భర్త వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసి చెప్పండి? యోసేపుతో ఏదో పాపం చేయమని చెప్పినప్పుడు అక్కడ నిలబడంతో మాట్లాడా. ఏం చేశారు చెప్పండి? యాక్చువల్లీ మేడం మరి నేను అలా చేయకూడదు అని ఆమెను చూస్తూ మాట్లాడితే ఆమె కదా లస్ట్ఫుల్ ఐస్తో మాట్లాడుతుంటే ఆమె చూసి పడిపోయేవాడు కదా. ఎందుకంటే మనం ఎలా అంటామని చెప్పండి, విశ్వాసులం అప్పుడే పడిపోతాం మనం. అవునా? సంసోను ఏమైంది? ఆ ఫిలిస్తీ స్త్రీతో మాట్లాడుతుండగా ఆమె మీద ఇష్టము కలిగింది. అవునా? ఈ కళ్ళు ఎట్లా అంటే చెప్పండి చాలా కదా పాపము మానని కళ్ళు అని మధ్యలో చూస్తాం. సో ఒకవేళ మరి పోతీఫర్ భార్య దగ్గర యోసేపు ఆమె చూస్తూ యాక్చువల్లీ మేడం నేను చేయకూడదు అని మాట్లాడుతుండగా ఆమె కళ్ళ చూస్తుంటే ఏమని చెప్పండి, మోహంలో పడేవాడు పాపం చెప్పండి. కానీ ఏం చేశారు? అక్కడ నుంచి కండుగా కూడా వదిలేసి పారిపోయాడు. అవునా? సో దేవుని బిడ్డలు మనం అనుకోవచ్చు నేనేంటి యవనస్తురాలు కాదు, పెళ్ళైంది, నేను సేవకురాలు, నేను శోధనలో పడను అనుకోవడం లేదు. తప్పకుండా కదా నేను కూడా ఎలా ఆడాలంటే పడిపోతాను. అసలు పాపం అంటే ఒక మాట చెప్పిన ఒకసారి నేను ఒక పెద్ద డాక్టర్ చెబితే విన్నాను. ఆయన 70 ఏళ్ళు, ఆయన పెద్ద డాక్టర్, చాలా మంచి బిలీవర్ అన్నారు.
అయితే చాలా మానవ సంతానం కూడా ఉంది. ఆయన చెప్తూ పాపం అంటే మానవుని యొక్క హస్తం, లేదా మానవుని యొక్క కళ్ళు, లేదా మానవుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు 70 ఏళ్ళ ముసలోడిని, ఆయన సర్జన్ అంటే ఆపరేషన్ చేయాలి. ఆయన అంటాడు ఈ రోజు వాళ్ళు కూడా ఇంకా ముసలోడిని అయినా కానీ, మంచి భార్య పిల్లలు మనలో ఉన్నా కానీ, నేను సర్జరీ చేయాల్సినప్పుడు ఒక లేడీ వచ్చినప్పుడు నా దగ్గరికి, ఒక స్త్రీకి నేను ఆపరేషన్ చేయాలన్నప్పుడు నా చేతులు వణుకుతాయి. ఎందుకు నా ముందు ఎవరు చెప్పండి? ఒక స్త్రీ శరీరం ఆపరేషన్ అంటే అన్ని తీసేస్తారు కదా. అయినా కానీ నేను ఆ ఆపరేషన్ థియేటర్ దగ్గర కూడా, ప్రభు నేను శోధనలో పడకుండా, నాకు చెడ్డతనంలో రాకుండా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నాడు ఆ ముసలాయన. 70 years ఆయన. మరి ముసలివాడైన యోబేమన్నా చెప్పండి 30వ అధ్యాయంలో, నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటుంది, ఈ కళ్ళతో నేను కన్నీగా ఎట్లా చూస్తాను అంటే, ఎందుకలా అంటే ఎవ్రీ ప్రాబబిలిటీ ఏంటి, పెద్దవాళ్ళమైనా పెళ్ళైనా కదా, 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా మన పిల్లలున్నా కానీ మనం ఎంత డేంజర్స్ అంటే పడిపోవడానికి మనం కార్నర్ నడుస్తున్నట్టుగా ఉన్నామని. అవునా? సో ఈ లోతు యోసేపు కూడా పరిగెత్తాడు అక్కడ నుంచి. కానీ లోతు ఏం చేశాడు? రోజు పొద్దున్న లేచి ఈ దేశం ఇట్లా బాధపడి అన్నాడే కానీ అక్కడే డేరా వేసుకుంటాడు. డేరా వేసుకుంటే కానీ మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? ప్రెషస్ వాళ్ళిద్దరికి ఉన్న ఇద్దరు జెమ్స్ లాంటి కుమార్తెలు, బిడ్డలు ఎలాంటి వాళ్ళు చెప్పండి? కుమార్తెలు మూల స్తంభాలు లాంటి వారు, నగరం చెక్కబడిన మూల స్తంభాలు కదా, అరుదైన ముత్యాలు. ఎవరు చెప్పండి? స్మూత్ కుమార్తెలు ఎవరు? బ్యూటిఫుల్ జెమ్స్ దేవుడు మనకి ఇచ్చారు. ముత్యాల లాంటి బిడ్డలు ఏం చేశారు చెప్పండి? అకామ వికార యుక్తమైన కార్యాలు చేసే ఆ దేశంలో ఇద్దరు మగవాళ్ళకి ఎంగేజ్మెంట్ చేశారు. ఎంత కదా ఆ లోతు ఏమని చెప్పాలి? ఏం చెప్పండి? తెలిసి తప్పు చేశాడా, తెలియకుండా తప్పు చేశాడా? సరే, ఇంట్లో మేడంకి ఏమైంది చెప్పండి? మేడం ఎవరు? మిస్సెస్ లోత్ కదా. లోతు భార్యకి ఏమైంది? ఆమె బుద్ధి చెప్పాలి కదా. ఏమండి మనం ఎక్కడి నుంచి వచ్చాము? అబ్రహాం దగ్గర నుంచి వచ్చాము. వాక్యం తెలుస్తున్నాయి. మన బిడ్డలకి ఇలాంటి అల్లుళ్ళు కదా, మన కూతుర్ని చేసుకున్నా మన ఇంకో మొబైల్ దగ్గర వెళ్తాడా ఆయన అని ఇవ్వకనే జ్ఞానం ఉన్నారు కదా. ఉందా చెప్పండి? సక్కుమని చెప్తారు. మన ఇంట్లో ఎవరు బాస్ చెప్పండి? నిజంగా చెప్పండి. పెళ్ళైన అసిస్టెంట్ చెప్పండి. ఒకటి ఉంది ఏంటంటే, మా డాడీ చాలా హ్యూమరస్ ఉండేవాళ్ళు. వాళ్ళ పెళ్లి రోజు మా మమ్మీకి ఒక చిన్న ఇట్లా ఒక ఏమంటారంటే ఒక గిఫ్ట్ ఇచ్చారు. దాని మీద ఏముందంటే, ఐఎమ్ ద బాస్, నేనే బాస్ ఇంటికి. కానీ నేను బాస్ అని చెప్పడానికి మా భార్య పర్మిషన్ ఇచ్చింది. అంటే బాస్ ఎవరు చెప్పండి? చెప్పండి. పాపం బ్రదర్స్ నాకే వస్తే బాసులే, మనం మెడలు కదా. ఇతర తిరగాలంటే ఎవరు ఎక్కడ పవర్ చెప్పండి? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? స్త్రీకి శిరస్సు ఎవరు చెప్పండి? కానీ ఆ పురుషుడికి నేను చెప్పండి ఈ మెడ, మనం ఈ మెడ ఎటు రైట్ తిరిగంటే తిరగాల్సిందే బ్రదర్. ఇంకా లెఫ్ట్ తిరిగి అయిపోయింది. ఇక్కడ పురుషుడు ఇంట్లో కదా. ఏదన్నా మనం అప్పు చేస్తేనే అది మన. ఒకసారి మా సంఘంలో కూడా ఒక అమ్మాయి ఇట్లా వినింది ఏంటంటే, మన భర్తకి అన్ని మాటల్లో లోపడాలంటే అక్క నిజమా అని చెప్పేది. అక్క ఇప్పుడు నుంచి నేను నా భర్త అన్ని డెసిషన్స్ నా భర్త వదిలేస్తాను చెప్పి, అంతవరకు సిస్టర్ ఎంత కదా, ఏంటి పవర్, ఏంటి ఫైనాన్షియల్ పవర్ అంతా ఆయన సిస్టర్స్ ఫైనాన్షియల్. సో ఫస్ట్ టైం బ్రదర్ హీరో లాగా ఫీల్ అయ్యాడు. అయితే ఆ రోజు కర్టన్స్ కొన్నాను. కర్టన్స్ తెలుసు కదా, విండో కర్టన్స్. అక్క మీరు చెప్పినట్టు నేను ఆయనకు అధికారం ఇచ్చాను అక్క, వెళ్ళి ఈసారి మీరే చాయిస్ అంటాక మీరు నమ్మరక నల్ల కట్టలు తెచ్చాను కదా. మీరు చెప్పిన మాట చెప్తే ఇట్లా ఉండదక్క, మొగోళ్ళకి అధికారం ఇస్తుంది. అక్కడ నువ్వు ఏమన్నా చేయక ఆయన తికమక చేసి కదా, నాకు ఇష్టమైన పిల్లవే చేసాక ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి? ఆ ఇంట్లో ఎవరు చేస్తారు? సరే కదా, మన భర్తని బాసే కదా. కానీ ఏదైనా నా ఇంట్లో ఇంపార్టెంట్ డెసిషన్ అప్పుడు, వివాహాలప్పుడు కానీ కదా, మనం అప్పుడు చేస్తేనే అది అవుతుంది. మరి ఏమైంది? లోతు భార్యకి ఏమైంది? ఇద్దరు యవన బిడ్డలు ఉన్నారే, ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారే కదా, చక్కగా అందంగా ఉన్నారే. అలాంటి ఎంతో జెమ్స్గా ఉన్న ఆడపిల్లలు ఎవరికి చేసి చెప్పండి? లోతు సొదొమ గొమొర్రాలో భయంకరమైన దుర్మార్గ కామ వికార యుక్తమైన క్రియలు చేసే ఇద్దరు అబ్బాయిలకి ఇచ్చి ఎంగేజ్మెంట్ చేశారు కదా. తర్వాత మనం ఇలా ప్రతిరోజు బాధపడుతున్నాడు కానీ అక్కడి నుంచి బయటకు రాలేదు. సో అక్కడే కాపురం ఉన్నారు, అక్కడే జీవిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని మాట చెప్తాను. సొదొమ గొమొర్రాలో దేవుని సంఘం లేదు. సొదొమ గొమొర్రాలో అబ్రహాం దగ్గర ఉన్న వాక్యం లేదు.
సొదొమ గొమొర్రాలో లేఖనం లేదు కదా. అంటే ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, కానీ అన్ని సంవత్సరాలు వాళ్ళ కాపురం అంటే ఎన్ని సంవత్సరాలు దేవుని సంఘానికి లోతు కుటుంబం దూరంగా చెప్పండి. అంటే ఎన్ని సంవత్సరాలు దేవుని మాటకి, అంటే పరమ బోయస్ మాటకి వాళ్ళు దూరంగా ఉన్నారు. మనం ఒక ఆదివారం మిస్ అయితే ఎట్లా చెప్పండి కదా. అసలు ఒక ఆదివారం 10 నిమిషాలు లేట్ వెళ్తేనే ఎట్లనో బాధ ఉంటుంది. అలాంటిది కొన్ని సంవత్సరాలు వాళ్ళు పరమ బోయస్ మాటకి, వాడికి మెసేజెస్ లేవు, దేవుని వాక్యం లేదు, పరమ బోయస్ లేఖనాలు లేవు కదా. మరి ఆ కవరెంట్ లేదు, ఆ ప్రార్థన అనుభవం లేదు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఒక విశ్వాసి ప్రార్థన లేకుండా కదా. ప్రార్థన అనేది మన జీవనాడి, లైఫ్ లైన్. అది ప్రార్థన లేకుండా ఎలా ఉండగలం? ఉన్నారు వాళ్ళు. అంటే దేవుని మాటకి దూరంగా, దేవుని మాటకి విరుద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు అక్కడ. సమస్తమైన సత్యం తెలిసిన వాళ్ళు చివరికి మరి ఆ దేశంలో వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు ఆ దేశం మీద ప్రభు చాలా కోపపడి అగ్ని గంధకాలు కురిపించాలని రెడీ ఉన్నాడు. అప్పుడు కొంతమంది కదా అబ్రహాం లాంటి వాళ్ళు ప్రార్థన చేయగా కృపని చూపించడానికి మనం చూస్తాం. ఆ కుటుంబం విషయంలో దేవుడు దేవదూతల్ని పంపించి, ఏ కుటుంబము? దేవునికి విరుద్ధంగా జీవించి దేవుని మాటకి లోబడకుండా కదా, కామ వికారయుక్తమైన నడవడి కలిగిన ఆ దేశంలో జీవిస్తున్న వాళ్ళ విషయంలో దేవుడు కృప చూపించాడు. కృప చూపించడానికి దేవుడిని పంపించి ఏమన్నా మనం చూస్తాము. 14వ వర్షం, తెల్లవారినప్పుడు ఆ దేవదూతలు లోతును త్వరపెట్టి, నువ్వు ఈ ఊరి దోష శిక్షలో నశించుకోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి కదా. ఎవరు చెప్పారు చెప్పండి? ఇది ఎవరు చెప్పారు? దేవదూతలు. ఈ దేవదూతలు ఎవరి మాట తీసుకొచ్చారు? దేవుని మాట కదా. దేవుని మాట అంటే మన లేఖనాలు పరమ బోయస్ మాట. సో దేవుని వాక్కు ఈ కుటుంబానికి వచ్చిందేమని, మరి ఈ దేశంలో దోష శిక్షలో మీరు నశించుకోకుండా లోతు, నువ్వు, నీ భార్య, 2 కుమార్తెలు బయటకు రండి కదా. ఒక ఆజ్ఞించాడు ఎవరికి? లోతు కుటుంబాన్ని. అప్పుడు ఏం చేస్తుంది లోతు? చెప్పినప్పుడు అతడు తడవ చేశాను అని దేవుని మాట వినడానికి రెడీ ఉన్నాడా? పోస్ట్పోన్ చేశాడు. ఇప్పుడు కాదులే అన్నది. ఎందుకు? మరి ఇక్కడ ఆస్తి కొరకు, మరి దేని కొరకే కానీ ఇంత వాక్యం ఎదిగిన ఆయన తడవ చేశారు. అప్పుడు ఏమేంటారు? అప్పుడు ఆయన మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు ఆయన చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట చూసారా. అంటే సమస్త భాగ్యం ఎరిగిన ఈ కుటుంబము కదా, ఇంత ఆపద వస్తుంది, మీరు బయటకి రండి అని చెప్పినా కానీ అక్కడే తిరుగుతున్నారు, తడవ చేస్తున్నారు. చాలా మంది ఎన్నిసార్లు సువార్త విన్నా, ఎన్నిసార్లు యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని విన్నా కానీ అలానే వెళ్ళిపోతారు, కఠినంగా వెళ్ళిపోతారు, తొలగరు భయకరు. అవునా? యేసు ప్రభు 22వ కీర్తనలో మన కొద్దిగా పురుగుగా అయిపోయాడు, నీడలాగా పారబోయబడ్డాడు, చిన్న పెరుగుగా అయ్యాడు కదా. తర్వాత మైనంలాగా తగిలిపోయాడు. ఇంకో చాలా చక్కని మాటలు ఏంటంటే, నాకు ఈ మధ్య నేను స్టడీ చేసిన యెషయా గ్రంథం వచ్చినండి. యేసయ్య ప్రేమ సిలువలో ఆయన చేసిన త్యాగం యెషయా గ్రంథము 50 అధ్యాయంలో. అంటే కొన్నిసార్లు మనం సువార్త వినాలని తడవ చేస్తాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 22వ వర్షం 23వ వర్షం. మేము దాటిపో పేజ్ నంబర్ 613. మేము దాటిపోనట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారితో చెప్పగా నీవు నీ వీపుని దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని పంచింది కదా. అంటే మనం ఏంటంట, మనల్ని ప్రభు రక్షించుకోవడానికి ఆయన వంగి ఆయన వీపుని నీ కొరకు నా కొరకు ఒక బ్రిడ్జిగా చేశాడంట కదా. 2 కొండలు, ఒకనేమో నరకం అనే కొండ, పరలోకం అనే కొండ. ఈ రెండింటి మధ్య ఆయన వంగినప్పుడు మనం నరకం నుంచి పరలోకానికి ఆయన వీపు మీద నడిచామట. అమ్మ ఇంతకేమన్నా మనం ప్రేమించారా కదా. ఆయన కొడుతుంటే, ఆయన దూషిస్తుంటే, చెప్పలు పెరుగుతుంటే ఆయన మౌనం పడి ఎందుకు ఆ టైంలో ఎవరు గుర్తొచ్చారు? ఆ ప్రభుకి మనం గుర్తొచ్చావు, నీవు గుర్తొచ్చావు, నేను గుర్తొచ్చావు. సిలువలో అంత గొప్ప త్యాగం చేసినప్పుడు మనం విన్నప్పుడల్లా చాలా మంది కొంతమంది తడవ చేస్తారు. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసు ప్రభుని దెబ్బలు కొట్టుకొని అన్న ప్రవక్త ఇంటికి తీసుకెళ్తుండగా ఆ అన్న ప్రవక్తకి నేను రెఫరెన్సెస్ చెప్తే టైం సరిపోదు. ఆ ద్వార బంధం దగ్గర 2 ద్వార పాలకులు అంటే వాచ్ విమెన్, అంటే వాచ్మెన్ తెలుసు కదా, అంటే మగవాడు. వాచ్ విమెన్ అంటే 2 ఆడవాళ్ళు, ఎవరైనా బిడ్డలు, 2 ఆడవాళ్ళు అక్కడ కావాలి కత్తలుగా ఉంటారు. అవునా? ఒకసారి మేము ఒక ఇంటికి వెళ్తే చిన్న బాబు ఉన్నాడు అక్కడ.
వాళ్ళ అమ్మ టీవీ చూస్తూ ఉంది. అయితే అంటున్నాడు, అంటే మా మమ్మీ ఇప్పుడు మాట్లాడాలంటే మా మమ్మీ ఆ సీరియల్లో మునిగిపోయి ఆ మొబైలంతా నడిచిపోయిందంట. ఎందుకు అసలు చెప్పండి, అక్కడ ఎవరో ఆ సీరియల్లో డబ్బుల కొరకు గిలిసరి వేసుకొని ఏడుస్తుంటే చెప్పండి, బట్ట కొట్టడను, అత్త కొట్టడను, కొట్టిన సౌతి కొట్టిన ఏదో ఏడుస్తుంటే మనం ఏడుస్తున్నాం చెప్పండి. విలువైన మన కన్నీళ్ళు అలాంటి కదా పిచ్చి వంటి వారు ఏడుస్తున్నాం. మనం ఎలాంటి అనమాట, ఆడవాళ్ళం పక్కోళ్ళు ఏడిస్తే మనకి ఏడుస్తుంది, బస్సులో ఏడుస్తుంది మనకి ఏడుస్తుంది. మన ఆడవాళ్ళం అంత సున్నితమైన వాళ్ళు. కానీ ఈ ద్వార పాలకురాలు ఎవరంటే యేసు ప్రభుని దెబ్బలు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ ఆ ద్వారం నుంచి లాక్కొని వస్తే ఇంత కూడా వాళ్ళు కదల్చబడలేదు. కఠినాత్మలకు ఎవరో తెలుసా పేతుర్ని, నీవు కూడా ఈ నజరేతుడైన యేసుతో తిరిగావు. అక్కడ యేసు ప్రభుని అంత దెబ్బలు కొట్టించుకుంటూ పొడ దెబ్బలు కొడుతూ ఆయన రక్తం కారుతూ లాక్కొని వస్తుంటే స్పందన లేదండి. చాలాసార్లు మనం కూడా దేవుని బిడ్డలుగా వాక్యం వినడం మనం ఎలాంటి కదలిక ఉండదు. దేవుని వాక్యం వినప్పుడేమో చెప్పండి, మనలో మంట పుట్టాలి, మనలో రగలాలి, మనలో సమ్ రియాక్షన్ ఉండాలి. ప్రభు ప్రేమని మనకి మన సేవకులు చెప్పినప్పుడు కదా, కన్నీటిలో చెప్పినప్పుడు మనం కదల్చబడాలి. 89లో మనం ఎన్ని సంవత్సరాలు అయినా కానీ సిలువ గురించి మనకి చెప్పబడినప్పుడు మనం ఏముండా చెప్పండి, సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్. ప్రభు ఎంత కూడా పాపి నేను ఈ ప్రేమను అర్థం చేసుకొని కఠినాత్మరాల్ని ఇంత కఠినమైన నా మీదకి ఎందుకని ఇంత ప్రేమ చూడండి. లోతు మీద కదా దేవుడు కనికర పడ్డాడు చూడగా, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడటం వలన అసలు ఎందుకు కనికర పడాలని చెప్పండి. లోతు కుటుంబాన్ని వాళ్ళు మాట విన్నారా? వద్దంటే వెళ్ళారు, అప్పుడు కాపురం ఉన్నారు. దేవుని కనికరం అన్నట్టు ఎన్నిసార్లు కదా మనం ప్రార్థించకపోయినా పలకరిస్తూనే ఉంటాడు కదా, బైబిల్ చదవకపోయినా దీవిస్తూనే ఉంటాడు. ఎందుకనే ఇంత ప్రేమ అంటే అర్థం కాదు కదా. ఆయన ప్రేమని మనం వివరించండి. ఇంతగా ప్రేమించడానికి మనలో ఏముంది చెప్పండి. భూతతో పెట్టుకొని వెతికినా నా జీవితంలో ఇంత కూడా మంచి కనిపించదు. అయినా తెలియదు ఎంత ప్రేమ కదా, అయినా తెలియదు ఇంకా కనికరం కాదు. ప్రభు ఇంతగా మనకు సేవలో చేస్తామా, ఇంకా మనం నమ్మకపోతే దయచేసి కఠినంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రభు ఇంకా నమ్మకపోతే ఈరోజు తీర్మానం చేసుకున్నాం, చేసుకోకపోతే ఆయన మళ్ళా మనం కొట్టినట్టే, ఆయన మళ్ళా ఉమ్ము వేసినట్టే, ఆయన మళ్ళా చెప్పులు పెరిగినట్టే మనం కూడా ఆయన దూషించినట్టే ఆలోచన. తిరిగి మనము 19వ అధ్యాయానికి వచ్చాక అప్పుడు కనికరపడటం వలన ఆ మనుషులు లోతు భార్యని వాళ్ళ పిల్లల చేతికి పట్టుకొని తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆ కుటుంబానికి ఒక ఆజ్ఞ, ఇప్పుడు నా కుమారి నా మాట విను అనేది మన అంశం. అక్కడ వచ్చి ఏమన్నా చెప్పండి, అక్కడ ప్రభు 17వ వచనంలో నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము కదా, అన్ని మర్చిపోదు పైన ఒక ఆజ్ఞించాడు. ఇప్పుడు చెప్పండి, లోతు భార్యకి లోతు కుమార్తెలకి ఆజ్ఞించాడు. ఒకటి ఏంటి ఆజ్ఞ? వెనకకి తిరిగి చూడండి కదా. మనం కొద్ది చూస్తున్నాం ఎలా మాటలు వినాలి కదా, దేవుడు మాట్లాడుతుంటే మనం ఎలా వినాలి. ఇప్పుడు మనం చూద్దాము, అది అక్కడ వద్దాం, వెనకకి తిరగదని ఒక ఆజ్ఞించాడు. ఇప్పుడు మనం దేవుని మాటలు వింటే మన జీవితంలో కలిగే లాభం మనం చూస్తున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఆయన చెప్పిన ఆజ్ఞకి లోబడి ఆయన మాట వింటే మనకి కదా దేవుడు మన మనుషులు పెట్టినప్పుడు ఏది చేసినా దీని వెనక నాకేంటి అనుకుంటారు కదా. ఒకసారి మా సంఘంలో ఒక అమ్మాయికి పెళ్ళవుతుంది, పెళ్లి షాపింగ్ నేను వెళ్ళా. అప్పుడు మా అమ్మ చాలా చిన్నోళ్ళు షాపింగ్ బోర్ అవుతుంది కదా. అయితే ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా ఆ పెళ్లి కూతురికి ఏం కొన్నా కానీ మా చిన్న పాప ఆగి ఏమంటుంది, నాకేం కొంటావు కదా, నాకేం కొంటావు, ఎందుకు ఇప్పుడు ఆ పెళ్లి కూతురు ఏది కొన్నా పాపకి ఏంటి అంటే మనం ఎలా అంటున్నామంటే ఏం చేసినా దీంట్లో నాకేం లాభం వస్తుంది కదా, ఇది చేస్తే ఏమొస్తుంది అనే కాన్సెప్ట్ మనకు ఉంటుంది కదా. సో అలా దేవుడి మాట వింటే మనకి ఈరోజు ఏం లాభము చూడండి. నెంబర్ 1 మా లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొన్న వారు చెప్పండి మరీ ధన్యులని చెప్పారు అవునా. సో ఇక్కడ చూడండి, దేవుని వాక్యము వింటమే కాదు చెప్పండి దాన్ని గైకొన్న వారు. ఎవరు గైకొన్నారు? రూతు వినింది, రూతు గైకొన్నది కదా. లోతు భార్య
చెప్పండి, ఇది ఒకటే ఆజ్ఞ ఏంటి? వెనకకి చూడొద్దమ్మా అని చెప్పాడు. ఏంటి? ఇంతగా ప్రభు హెచ్చరిక చేసి వాడు తడవ చేసినా కానీ నలుగురు చేయబట్టుకుని బయటకు లాగి నిలబెట్టిన తర్వాత టెస్ట్ వరకు మీరు జస్ట్ వెనకకి చూడొద్దు. ఒకే ఆజ్ఞ కదా. ఆజ్ఞలు ఏమని చెప్పండి మనం చూస్తాం 19వ అధ్యాయంలో కదా. అది కాలంలో మరి లోతు భార్య వెనకకు తిరిగి ఏమంటే చెప్పండి స్తంభం అయిపోయింది కదా. మంచి ఉన్న కుటుంబంలో ఏమో చెప్పండి మదర్ మైనస్ అయిపోయింది అవునా. సో దేవుని వాక్యం విని చెప్పండి దాన్ని దైవం వారు ఏమైనా చెప్పండి మరీ ధన్యులం. సో మనం దేవుని వాక్యం వింటే వీ బికమ్ బ్లెస్డ్ పీపుల్. అది ఫస్ట్. రెండోది చూడండి మనం చూస్తాము యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం దేవుని వాక్యం వింటే మనకు కలిగే లాభం. 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు పుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. చెప్పండి వాక్యాన్ని విని దాన్ని వాక్య ప్రకారము మనము ప్రవర్తిస్తే మనం ఏంటని చెప్పండి మోసపోము ఈ లోకంలో కదా. ఈ లోకంలో దేవుని వాక్యం వింటే ఏ యవనస్తులు కానీ ఏ స్త్రీ పురుషులు కానీ మోసపోరు కదా. దేవుని మొదలు నాకు అక్క తెలుసు. సో రెండవది ఏం చెప్పండి దేవుని వాక్యం వింటే మనం ఈ లోకంలో మోసపో. ఏ విషయంలో ఎవరు సాధారణంగా మనం మోసం చేయలేరు. నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళకి ఇద్దరు మరి పాప బాబు. ఏమన్నంటే ఆయనమ్మ నా పిల్లలకి నేను ఏమి ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళకి ఏమి బంగారం కొనిచ్చలేదు, ఎక్కువ కూడా చదివించలేదు అవునా. కానీ వాళ్ళకి ఒకటే ఆస్తి ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు. వాళ్ళకి చెప్పాను నాన్న మీరు ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళండి కదా. మనుషుల కొరకు జీవించదు, మమ్మీ కొరకు జీవించదు. మమ్మీ కొరకు భయపడదు, డాడీ చూసి భయపడదు, పరలోక తండ్రికి భయపడదు. మీరు ఎక్కడికైనా దేవుని బిడ్డలుగా భయపడి జీవించాలని చెప్పినారు. ఆ తల్లి అంటుంది అన్నమ్మ నా పిల్లలు ఎక్కడికన్నా పంపించచ్చు, ఏ దేశానికన్నా ఏ శోధనకరమైన దేశానికి పంపించినా నా పిల్లలు ప్రభు గురించి జీవిస్తారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒకటే నేర్పించాను, ఫియర్ గాడ్, దేవునికి భయపడు. దేవునికి భయపడి ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన వాక్యానికి లోబడు, అప్పుడు మీరు మోసపోడు అవునా. సో రెండోది నేను చెప్పండి దేవుని వాక్యం మనం వింటే దానికి భయపడితే మన జీవితంలో ఎలాంటి మోసము. ఎవరు ఎంతమంది మోసపోతుందో చెప్పండి కదా. ఫేస్బుక్లలో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కదా ఎన్నెన్నో ఉంటాయి. స్నాప్చాట్లో ఎంతోమంది మోసగాళ్ళు, హైదరాబాద్లో భయంకరంగా మోసగాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు చాలా ఈజీగా పడిపోతారు అవునా. ఎంతమంది కాలేజ్ గర్ల్స్, ఎంతమంది వాళ్ళ జీవితాలు నాశనమో అంత జీవితం అంతా కదా ఏమంటారు ఆ మగ పిల్లలకి ఇచ్చేస్తారు. అప్పుడు వచ్చి ప్రభావం ఏం లాభం చెప్పండి. సో రెండవది దేవుని వాక్యాన్ని కదా మనం విని దాన్ని భయపడితే మన జీవితంలో వాక్యం ప్రకారంగా జీవిస్తే మన జీవితంలో ఎలాంటి మోసము. అది రెండవ ఆశీర్వాదం. మూడవది మనం చూద్దాం చూడండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 16:20. Proverbs 16:20. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందును కదా. సో మూడవ లాభం ఏంటి చెప్పండి అంటే ఉపదేశమునకంటే దేవుని మాటకి అంటే పరమ పోయాల్సిన మాటకి చెవి యొగ్గేవాడు. చెప్పండి చెవి యొగ్గడం అంటే ఏంటి? చెవి యొగ్గడం అంటే ఏంటి? ఒక ఇంట్లో ఫైటింగ్ ఏం తెలుసా, వాళ్ళ కొడుకు పెళ్ళైంది, కోడలు వచ్చింది. కోడలు కొడుకు రూమ్లోకి వెళ్తే తల్లి మంచి ఏంటి ఏమంటారు తల్లి దగ్గర ఇట్లా పెట్టిందంట. అది మంచిదా కదా. అదొకరోజు కోడలు చూసింది, పెద్ద తుఫాన్ ఇంట్లో కదా. చెవి ఒకటం అంటే ఏం చెప్పండి. ఇద్దరు అమ్మలక్కలు మాట్లాడుతుంటే ఏంటి మాట్లాడుతుందని మూడు అమ్మ చెవి ఒకటం ఇంట్రెస్ట్గా వింటాం కదా. ఇదొక సంబంధంగా ఇదిగో ఇంట్లో ఒకసారి మనం సంబంధం ఎట్లుంటామంటే ఒక ఇంట్లో ఆల్రెడీ ఏదో సమస్య ఉంటుంది కదా. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ నాకు కావాలి, నాకు అది ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు, కానీ మసాలా కావాలి కదా. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే సమస్య అవునక్క మేము ఉండనక్క అని. అవునా నీకు ఇంత నాకు ఇంత తెలుసా ఇంకా అయిపోయింది అక్కడ కదా. ఆ ఫ్యామిలీని ప్రైమా చేసేస్తాం మనం కదా. చాలా సమస్య చెవి చెబుతాం, మనకే కట్టెడు సమస్యలు ఉన్నాయి ఇంట్లో, మనకే కన్నీళ్ళు కాచి దినమంతా ప్రార్థన చేస్తే కూడా ఆ సమస్య నుంచి బయటకి రాని పరిస్థితి. కానీ మనకేం కావాలా? ఎదురింటి సమస్య చెవి చెబుతాం కదా.
కానీ దానికి తన చెవియొగ్గ, దేనికి చెవియొగ్గ? ఉపదేశమునకు, అంటే దేవుని వాక్యానికి ఎంతో శ్రద్ధగా చెవియొగ్గి కదా. మేము హైదరాబాద్లో బ్లైండ్ వాళ్ళ దగ్గర, గుడి వాళ్ళ దగ్గర పరిచయం చేస్తాం. వాళ్ళకి టీవీలు అవేమి ఉండవు కదా, చిన్న సెల్ ఫోన్. అప్పుడు ట్రాన్సిస్టర్స్ ఉండేవి, 15 ఏళ్ళ క్రితం సెల్స్ ఉండేవి కదా. మేము వాళ్ళ హాస్టల్కి వెళ్తే ఆశ్చర్యం, నమ్ముకున్న యవన గుడ్డి సోదరులు ఆ ట్రాన్సిస్టర్ పెట్టుకొని ఆరోగ్య మూర్తి అంత మెసేజ్ వింటారు. హైందవులు సువార్తని నమ్ముకొని ఎంత ఇంట్రెస్ట్, కళ్ళులే వాళ్ళకి కొంచెం పుట్టి వాళ్ళు. కానీ ఆ టైంకి వెళ్ళా ట్రాన్సిస్టర్ పెట్టుకొని ఇలా వింటాం. ఆ టైంలో మనం డిస్టర్బ్ చేస్తే అక్క నువ్వు అక్క అంటారు కదా. ఎంత ఆసక్తి! వాళ్ళ కళ్ళు లేని వాళ్ళు నడవలేస్తారు కదా. ఎందుకంటే ట్రాన్సిస్టర్ పెట్టుకొని దేనికి చెప్పబోతున్నారు? దేవుని వాక్యానికి. సో ఇలా చెప్పండి, నాలుగవ ఆశీర్వాదం, మూడవ ఆశీర్వాదము మన దేవుని వాక్యం వింటే మనకి కలిగే మూడవ లాభం చెప్పండి, మనకి మేలు కలుగుతుంది. అందరికీ మేలు. ఎవరైతే దేవుని వాక్యం చదివి వింటారు, లోపడతారు, వాళ్ళకి మేలు కలుగుతుంది. నాలుగవది మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఏం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, Matthew 7:24, 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ్ల మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంది. చెప్పండి, నాలుగవ లాభం ఏం చెప్పండి? మనము ఆయన మాటలు విని దాని చొప్పున చేయి ప్రతి వాడు ఎవరైనా చెప్పండి, బుద్ధిమంతుని. సో వీఆర్ వైస్ పీపుల్ ఇఫ్ యు లిసన్ టు హిస్ వర్డ్. ఆయన వాక్యానికి కదా, ఆయన వాక్యం విని దానికి లోబడితే మనం ఎవరైనా చెప్పండి బుద్ధిమంతులమంట, జ్ఞానవంతులమంట. చెప్పండి, వేరేగా చెప్పండి, ఆయన మాట వినకపోతే మనం ఎవరు? మూర్ఖులం, ఫూల్స్ అంట కదా. అది 4వ ఆశీర్వాదం. 5వ మనం చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ తిప్పడం కష్టము, అయినా తిప్పుదాం. ఫిలిప్పీ పత్రిక 4:9వ వచనం చదువుతారా ఎవరైనా? మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిరో, నా ఎందున్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు చెప్పండి మీకు తోడుగా ఉండను, తోడై ఉండను. సో ఆయన మాట వింటే ఏమవుతుందని చెప్పండి, ఆయన తోడు మనకు ఉంటుంది, ఆయన కాపుదల మనకు ఉంటుంది కదా. ఆయన ఎప్పుడు మనల్ని కాచేది, ఎప్పుడు ఆయన మాట మనము వినాలి. పరమ బోయస్ మాట విన్నందుకు ఏమని చెప్పండి, మరి పరమ బోయస్ మాట వినిది కాబట్టి ఏమన్నాడు, నువ్వు సురక్షితంగా నా పొలంలో పైగా ఏరుకో. నేను చెప్పాను మగవారికి నేను తాకదని యవనస్తులు చెప్పాను. దే సెక్యూరిటీ మై కదా ఫీల్. నా పొలంలో నీకు సెక్యూరిటీ ఉంటుంది, నా పొలంలో నీకు భద్రత ఉంది. అమ్మాయి రోజు మనకి భద్రత లేదు కదా. ఆడపిల్లలు బయటకు వెళ్తే క్షేమం వస్తారో తెలియదు అవునా. మన పిల్లలు కూడా బయటకి వెళ్ళి క్షేమం వస్తారో అని తెలియదు. మన పిల్లలకి భద్రత ఏంటి? దేవుని వాక్యమే. దేవుని తోడుగాలని మనం ఏం చేయాలి చెప్పండి, ఆయన మాట వింటమే కాదు, ఆయన మాటకి లోబడి దాన్ని అనుసరించి మనము నడవాలి. అది 5వ ఆశీర్వాదం. 6వది ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు తడుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినేలా ఏం చేస్తాను, నేను అతనితో ఏం చేస్తాను, భోజనము కదా, అతడు నాతో నేను అతనితో. సో 6వది చెప్పి ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే చెప్పండి. 6వ ఆశీర్వాదం దేవుని సహవాసం మనకు, దేవుని రక్షణ మనకు, మన దేవుని మాటలు. ఆయనతో పాటు అంత గొప్ప రాజుతో భోజనం చేయడం ఎంత ప్రివిలేజ్ చెప్పండి. ఎప్పుడన్నా అధికారులు మనల్ని పిలిచారా? అవునా, నిజంగా ఎప్పుడైనా ఎవరైనా పిలిచారా మనల్ని? అలాంటి గొప్ప రాజు, రాజుల రాజు, ప్రభులకు ప్రభు, నిత్యము పరిశుద్ధుని పొగడబడుతున్న ఆ గొప్ప రాజు ఏంటి, నన్ను పిలవటం ఏంటి, భోజనం మీద కూర్చోమని చెప్పడం ఏంటి, ఆయన నాకు సర్వ్ చేయడం ఏంటి? అవునా. సో 6వది ఏం చెప్పండి, మనకి రక్షణ, ఆయన సహవాసం జరుగుతుంది. 7వది మనం చూస్తాం ఏంటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాటలు విన్నవాళ్ళు జీవపు మార్గంలో ఉంటారంట. సామెతలు 10:15లో ప్రాబ్లమ్స్ 10:17 ఏంటంటే చెప్పండి, ఆయన మాట వింటే మనం ఎక్కడున్నామంట చెప్పండి, జీవ మార్గం. అంటే ఇప్పుడు యాక్చువల్లీ రూత్ చనిపోవాల్సింది కదా, ఎందుకమ్మా ఆమెకి ఏమి లేదు, ఈ లోకంలో ఏమి లేవు అలాంటిది. మరి 10:17 కదా, 10:17 ఏంటంట
ఉపదేశమును అంగీకరించేవాడు, అంటే దేవుని మాట విని అంగీకరించిన వాడు జీవ మార్గంలో ఉన్నాడు. యాక్చువల్లీ రూత్ చనిపోవాల్సింది కదా, మరి కరువు ఉంది, ఆమెకి సరైన ఫ్యూచర్ లేదు, సరైన భర్త లేడు. అలాంటిది ఎప్పుడైతే పరమ పోయాల్సిన మాట లేదు ఏమని చెప్పండి కదా, ఆమె జీవితంలో మరణ మార్గం పోయి ఆమె జీవితంలో జీవపు మార్గంలో ఆమె నిలిచింది, ఇంకా అద్భుతంగా దీపింపబడింది కదా. సో మన తిరిగి ఆదికాండం చూద్దామంటే దేవుని వాక్యం వింటే మనకి ఆశీర్వాదాలు చూసాము. సో ఏమని చెప్పండి, 19వ అధ్యాయం ఆదికాండంలో లోతు భార్య వెనకకి తిరిగి ఏమని చెప్పండి, ఉప్పు స్తంభం అయింది. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పండి, ఆమె ఉప్పు స్తంభం అవటం బట్టి అవునా మనందరికీ తెలిసిన కదా, మరి లోతు కుమార్తెలు ఒక గృహకి వెళ్తారు అవునా. అప్పుడు అంటే ఒక స్త్రీ తీసుకున్న ఒక బ్యాడ్ డెసిషన్, అంటే తీసుకున్న ఒక్క చెడ్డ నిర్ణయం, లేకపోతే దేవుని ఆజ్ఞ ఒక్కటి మనము ఫాలో అవ్వకపోయినా కలిగి నష్టం ఎలాంటి అంటే, లోతు గారికి తప్పు చేసిందా, ఒకే ఆజ్ఞకి లోబడితే లేదా, ఏ ఆజ్ఞది వెనకకి తిరిగి అంటే తిరిగింది. ఏమని చెప్పండి, అక్కడ మనం చూస్తాం లోతు భార్య 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన కదా, ఉప్పు స్తంభం అని చనిపోయింది అన్నమాట. అదే ఇప్పటికీ ఆ ఉప్పు స్తంభం. అయితే మనకు అర్థం తెలుసు తర్వాత ఏమైంది, వాళ్ళ ఇద్దరు కుమార్తెలు ఏం చేశారు చెప్పండి, తండ్రితో అయ్యో అక్క మరి మన డాడీకి కొడుకులు లేరు కదా, అమ్మాయి ఉప్పు స్తంభం అయిపోయింది అని ఏం చేద్దాం, ఇంకా మూర్ఖపు మాటలు కదా. ఏమన్నారు, మనము మన తండ్రితో విచారణ చేద్దాం, అప్పుడు మనం ప్రెగ్నెంట్ అవుతాం, అప్పుడు తండ్రి కొడుకు మనం పిల్లల్ని కంటాం చెప్పండి అవునా. ఈ తలం ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఒక మాట చెప్తా, పిల్లలు తల్లిని ఎక్కువ చూస్తారా తల్లిని ఎక్కువ చూస్తారా? తల్లిని ఎక్కువ ఫాలో అవుతారు కదా. నేను ఎట్లా మాట్లాడుతున్నా మా కూతురు అట్లనే మాట్లాడతాను. నేను గంట సేపు ప్రార్థన చేస్తే ఆమె గంట సేపు ప్రార్థన చేస్తాను. నేను టీవీ చూస్తే ఆమె టీవీ చూస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ యోగు కుటుంబం ఉంది. యోగ ఎలాంటి వాడు, మొదటి అధ్యాయంలో ప్రతిరోజు అరుణోదయంగా లేచి ఏం చేసేవాడు చెప్పండి, వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళు ఏమైనా దోషం చేసేది ప్రార్థన చేసేవాళ్ళు. మరి ఎక్కడైనా భార్య ఆయనతో మోకరించినట్టుగా చూస్తామని, యోగుకి భక్తి ఉంది కానీ యోగ భార్యకి భక్తి లేదు. 10 మంది పిల్లలకి భక్తి ఉందా, వాళ్ళు కూడా ప్రార్థన చేయట్లేదు అవునా. సో పిల్లలు కాపీ క్యాట్స్. నేను ఎట్లా మా ఇంటికి వచ్చిన సేవకుని ఎట్లా మాట్లాడతానో నా పిల్లలు అదే ఫాలో అవుతారు. నేను పిసినిగా ఉంటే వాళ్ళు పిసినిగా ఉంటారు. నేను ధారాళంగా ప్రభు సేవకిస్తే వాళ్ళు ధారాళంగా ఇస్తారు. నాకు తెలిసి మరి వాళ్ళ డాడీని చూసి వాళ్ళు కదా అంత ఇన్స్పైర్ వాళ్ళు అలాగే చూస్తారు. పాప కానీ బాబు కానీ మన భక్తి చూస్తారు కదా. సో నిజంగా నేను మోకరిస్తే నా కూతురు మోకరిస్తుంది, నేను బైబిల్ చదువుతుంది నా తల్లి చదువుతుంది అవునా. సో తల్లి ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు ఇప్పుడు చెప్పండి. ఈ ఇద్దరు కుమార్తెలు ఇంత చెడ్డ తలపు వచ్చిందంటే అసలు వాళ్ళకి దేవుని వాక్యం ఎక్కిందా, ఏమన్నా అబ్రాహం జరిగినప్పుడు ఏమన్నా పరిశుద్ధ వాక్యం ఎక్కిందా కదా. తల్లికి అవ్వలేదు భక్తి, కుమార్తెలు అసలుకే ఏమని చెప్పండి, తల్లితో వ్యభిచారం చేసి 2 కుమార్తెలు కంటారు. వాళ్ళెవరు, మోయాబు అమ్మోను కదా. వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి, శాపగ్రస్తమైన జనాంగం. వీళ్ళు 10 తరాల వరకు మార్చబడిన వాళ్ళు కదా, మరి యూదుల్లాగా మార్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి ఈ రోజు వరకు కూడా ఎవరున్నారు, మోయాబీలు అమ్మోనీలు. వాళ్ళు ఎవరు చెప్పండి, లోతు వాళ్ళ కుమార్తెతో, ఎప్పుడైతే లోతు కుమార్తెలు వాళ్ళ తండ్రితో చేసిన వ్యభిచారంతో పుట్టిన జనాంగం. ఈ రోజు కూడా వాళ్ళు ఎవరు చెప్పండి, శాపగ్రస్తమైన. అంటే మనలాంటి ఒక స్త్రీ కదా దేవుని వాక్యానికి లోబడితే, ఇప్పుడు ప్రభు రాకడ ఆలస్యమైతే ఆలోచించండి, మీరు ఇమాజిన్ చేయండి, మీకున్న మన ప్రభు రాకడ 50 సంవత్సరాలు డిలే అయింది అనుకోండి. అప్పుడు మన తరం ఎంతమంది, మన పిల్లలకి వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల ఇంకో పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు చూసి ఎంతమంది చెప్పండి, ఒక 50-100 మంది ఉంటారు. అంటే గంపడి పిల్లలు ఒక ప్రభురాలు ఆలస్యం అయితే యువన మనం ఒక ఎలాంటి తల్లులం అంటే మన వెనక వచ్చే తరాల కొరకి దీవెన ప్రసాదించే తల్లులుగా ఉండాలి. అంటే మన వెనక మీకు 3 పిల్లలు అనుకోండి, వాళ్ళకి 2 పిల్లలైతే ఎంతమంది అని చెప్పండి, 2 6 వాళ్ళకి 2 అయితే 18 పిల్లలు, వాళ్ళ 2 అయితే 36. ఇంతమంది పిల్లలకి ఎవరు నువ్వు, ఒక తల్లి. అంటే నీ వంశం ఎనక. ఇప్పుడు లోతు భార్య కదా, లోతు వెనక వచ్చిన ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు చెప్పండి, అమ్మోనీలు. ఎవరు,
శాపగ్రస్తమైన వాళ్ళు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు. సో మనలాంటి ఒక స్త్రీ తీసుకున్న ఒక్క చెడ్డ నిర్ణయం వెనుక చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకనే నేను ప్రార్థన చేస్తాను, ప్రభా మా వంశంలో ప్రభా నీకు ఆలస్యం అయితే మా పిల్లలు ఎవరు తాగుబోతులు ఉండకూడదు ప్రభా, ఎవరు వ్యభిచారం ఉండకూడదు ప్రభా, ఎవరు గుట్కా తినేవాడు ఉండకూడదు ప్రభా, ఎవరిని రాసుకోవడానికి ఇష్టం ఏమన్నా రాసుకోవాలి కానీ చెడ్డవి ఏవి కూడా సినిమాలు చూసేది కానీ వేరే పెళ్లి చేసుకోవడం మా వంశంలో రాకూడదు ప్రభా. ఈరోజు మనం ఇక్కడ ఆయన సన్నిధిలో కూర్చున్న స్త్రీలకు ఆశామాషి స్త్రీలం కాదు. వీఆర్ విమెన్ విత్ పవర్. దేవుని శక్తి చేత నింపబడిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని మన వంశానికి పాసం చేసే తరుణం అని, ఆశీర్వాదాన్ని మన వంశానికి కదా మరి తరతరాల ఆశీర్వాదము కుమ్మరించే తరుణం అని. ఆర్డినరీ పీపుల్ కాదు మనం. అవునా? చూసారు, ఒక్క స్త్రీ తప్పు చేసింది, వంశం అంతా ఏమని చెప్పండి ఈ రోజు వరకు కూడా శాపగ్రస్తులు. ఇలా చూసారు, దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం. దేవుని వాక్యం అది ఎలా వినాలో చూసాము, వింటే మనకు కలిగే లాభాలు చూసాం. తొందరగా ముగిసిన తర్వాత ఇంకో కుటుంబానికి వెళ్దాం. చూడండి, మనం ఇంకో కుటుంబానికి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. తొందరగా ఉంది కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఆ సమయంలో చతుర్దాధిపతి అయిన హేరోదు యేసుని కూర్చున్న సమాచారం విని ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతను మృతుల్లోంచి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని రూపముగా తన సేవకుడు చెప్పాడు. ఏదైనా నీవు సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొని న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండేది. ఇక్కడ కుటుంబం నిజమే కదా, బైబిల్లో కుటుంబాల మధ్యలో పరిచయం చేస్తున్న దేవుడు కదా. మనం నెగిటివ్ ఫ్యామిలీస్ చూస్తున్నాం. అంటే ఏ కుటుంబంలో అయితే స్త్రీ పరమ బోయసు మాట వినకుండా ఎలా నాశనమైందో మనం చూస్తున్నాం. అవునా? ఈ కుటుంబం ఎవరు చెప్పండి, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అవునా? సో అక్కడ ఆ ఇద్దరు బ్రదర్స్ దగ్గర ఎవరో చెప్పండి, బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు చెప్పండి, వాక్యాన్ని ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకి ఉన్నట్టుగా కల్మషం లేకుండా నిరభ్యంతరంగా వాక్యం చెప్పారు కదా. యు బ్రూడ్ ఆఫ్ బైబిల్ సర్పసంతానమా అని ఉన్నట్టుగా ప్రకటించే దేవుని వాక్యం ప్రకటించే ఒక ప్రవక్త. ఇద్దరు అన్నదమ్ముడు ఉన్నారు కదా. అప్పుడేమో చెప్పండి, నీవు నీ సహోదరుడైన ఫిలిప్, అక్కడ హేరోదుతో అంటున్నాడు, నీ సహోదరుడైన ఫిలిప్ యొక్క భార్య నువ్వేం చేసావు, నీవు ఉంచుకున్నావు. అంటే వదినలో మధ్యలో కదా ఆమె నువ్వు ఉంచుకున్నాను. దేవుని వాక్యంలో కొన్నిసార్లు చెప్పడానికి కూడా మనకి మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ కాలంలో చెప్పుకోవాలి కదా. ఎన్ని కథలు మనం చూస్తున్నాం. వరుస భార్య లేకుండా ఎన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాల్లో కూడా వివాహాలు చేసుకుంటున్నారు. నాకు తెలిసిన కుటుంబం ఏదో వేరే ఊళ్ళో మరి వాళ్ళ వదిన ఏదో సంథింగ్ ఆమె అత్త అవుతుందంట, అత్త చేసుకున్న ఒక జరిగే అబ్బాయి మేనత్త అవుతుందంట, మేతం చేసుకుంటారు ఏం నాకు తెలియదు. కానీ చాలా విడ్డూరమైన కదా వరుస అబ్బాయి లేకుండా చేసినప్పుడు సేవకులుగా మనం చెప్పాలి, పెద్దలుగా మనం చెప్పాలి. ఏమేమి చెప్పండి అక్కడ కదా, నీ సహోదరులైన ఫిలిప్ భార్యకు హేరోదియను ఉంచుకుంటా న్యాయం పెళ్లి చేసుకోవడానికి ఉంచుకున్నాడు. ఆల్రెడీ ఒక భార్య నువ్వు ఆమె ఉంచుకుంటావు అని చూసినప్పుడు బాప్తిసం అనేది చెప్పండి, ఇది తప్పు అని చెప్పాడు. అవునా? తప్పు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, అది అక్రమ సభ నుంచి బయటకు రావాలి. కానీ అప్పుడు ఉన్న స్త్రీ ఆమె పేరు చెప్పండి హేరోదియ కదా. అప్పుడు చూడండి అక్కడ న్యాయం కాదని యోహాను అంటే యోహాను దేవుని వాక్యం చెప్పాడు. అంటే దేవుని వాక్యం వినడంలో నాయన ఇది తప్పు, ఇది వ్యభిచారంగా చెప్పాడు, పచ్చిగా చెప్పాడు. మీ అధికారంలో మీరు రాజులుగా ఉన్నారు, మీరు ఈ పని చేయకూడదని చెప్పాడు. అప్పుడేమో చెప్పండి చెప్పగా హేరోదు బాగా విందాం అక్కడ ఆమె నిమిత్తము. ఆమె అంటే ఎవరు మనలాంటి ఒక స్త్రీ, ఎవరు హేరోదియా. అవునా? అసలు ఎవరు ఇంకో మంచి పెద్ద కూతురు కూడా తెలియని కూతురు ఉంది, ఇంత పెద్ద కూతురు ఇంట్లో పెట్టుకొని ఈమె చేసి చెప్పండి మధ్యతోనో కదా వ్యభిచారం చేస్తుంది. అంత ఓపెన్గా
ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి, అంటే ఎవరన్నమాట? దేవుని వాక్యానికి కదా అడ్డంగా, లేదు దేవుని వాక్యానికి లోబడిస్తుంది. నిజమే కదా, అమ్మో ఇది తప్పు కదా అని గ్రహింపు ఉన్నా కానీ పాపంలో కొనసాగుతుంది. నేను చెప్పాను కదా, మనకు ఎవరైనా తెలిసి తెలియదు తప్పదు, తెలిసి చేస్తాను. చెరసాలలో వేసి కదా బంధించాను. ఎవరంటే ఆమె. దేవుడు ఎన్ని ఆజ్ఞించాడు ఆయనకి? ఆమెకి ఎన్ని ఆజ్ఞలు చెప్పడం ఒకటే ఆజ్ఞ, నీవు కదా అక్రమమైన సమాధి బయటకు రా చెప్పడం. కోపం చేసింది, రోషం వచ్చింది, నువ్వేది నాకు చెప్పేది అని కక్ష, ఒక యెజబెల్ లాగా కక్ష సాధించింది. తర్వాత ఏమైనా చెప్పండి, బంధించాడు. అందరూ ఇతడు తర్వాత అతని చంపబోలేను కానీ జనసమూహం ఇతనిని ప్రవక్త అని ఎంచి ఉన్నాడు కానీ మనకి భయపడిన. అయితే హేరోదు జన్మ దినోత్సవంన ఏమైనా చెప్పండి వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను కదా. ఈ కుటుంబం ఎంత విడ్డూరమైన కుటుంబం. ఎదిగిన కుమార్తె ఉంది. ఇప్పుడు ఆ కుమార్తె ఏం చేయాలంట? అందరు తాగుబోతుల మధ్య చెప్పండి క్యాబరెట్ డాన్స్ చేయాలి. క్యాబరెట్ డాన్స్ అంటే చెప్పండి, అంత చిన్న బట్టలు వేసుకొని నడుముకుంటూ చేయాలి. ఏ తరంగా చేస్తుందా? వాక్యానికి ఏమో ఫస్ట్ విరుద్ధంగా ఆమె నడుస్తుంది. అంతేగా తర్వాత ఏం చేసి చెప్పండి, మరి ఏ రోజు జన్మదినోత్సవం కుమార్తె డాన్స్ ఏమంటుంది? డాన్స్ ఎందుకు ఏమంటుంది? ఆమె మనసులో ఉంటుంది. ఏం చెప్పండి, ఎట్టైనా బాప్తిస్మం యోహాను తలని చేయించాలి. తల్లి ఎట్లాంటిదో కుమార్తె మమ్మీ తప్పు కదా, ఆపిల్ల జ్ఞానం మీద ఉంది కదా. ఈ తప్పు ఎంతమంది పిల్లలు తల్లికి హెచ్చరిక చేస్తారు, తప్పు కదా, నువ్వు చెయ్యని ఇట్లా. ఆల్రెడీ ఆ పెద్ద సేవకుడు చెప్పాడు కదా, అంటే తల్లి మాట వినలేదు, దేవుని మాట చెప్పండి. కుమార్తె కూడా డెఫినెట్లీ మనం వినప్పుడు మన పిల్లలు వింటారు. అవునా? నేను ఎట్లా మా భర్తతో నేను ఎట్లా మాట్లాడితే ఆ మాట వాళ్ళకి. ఒక భర్త ఇంటికి వచ్చి వారి పేరు సేరా అంట, సేరా అని ముద్దుగా పిలుచుంట, ఇంక ఏరా అంట. అట్లాంటి భార్యలు హైదరాబాద్ మర్యాద లేదు. ఇంత చీపురుకులు తీసుకుని భర్తలు తీసేస్తారు, పిల్లలు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు కదా. సో తల్లి ఎట్లుందో కుమార్తె కూడా అట్లప్పుడేమో చెప్పండి. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చినప్పుడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశారు. 8వ వచనం. అప్పుడు ఆమె చూడండి చాలా భయంకరమైన మాట, తన తల్లి చేత ప్రేరేపింపబడినదై కదా. ఎవరు ప్రేరేపించారని చెప్పండి? అది దాంట్లో ఒక స్త్రీ బాప్తిస్మం యోహాను తల్లిని ఇక్కడికి పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించమని అడిగేది కదా. తర్వాత అదే తల తీసుకొని ఆ పిల్ల ఏం చేసింది, తల్లి దగ్గరికి తీసుకుంటున్నాడు. తర్వాత బైబిల్లో లేదు కానీ మరి హిస్టరీ చెప్తుంది ఏంటంటే, తల్లి భయంకరమైన శాపగ్రస్తున్న మరణం భరిస్తుందంట. ఈ కూతురు ఆమె సలోమి అంటారు, ఆమె కూడా పెళ్లి లేక పెటాకులు లేక చనిపోతుందంట. అవునా? చాలా భయంకరంగా నాశనం అయిపోతుంది ఈ కుటుంబం. ఏంటి చెప్పండి, దేవుని మాటకి వాళ్ళు విరుద్ధంగా నడిచారు. మనం 3 కుటుంబాలు చూసాం. ఏం కుటుంబం చెప్పండి? ఫస్ట్ కుటుంబం, మొట్టమొదటి కుటుంబం అవ్వ కుటుంబం. రెండవది లోతు కుటుంబం, మిస్సెస్ లోతు. మూడవది మనము ఈ స్త్రీలను చూసాం కదా. మరి దేవుని వాక్యానికి మనం లోపడకపోతే మన జీవితంలో ఎన్నో నష్టాలు కూడా జరుగుతాయి. అవ్వ నష్టపోయింది, లోతు భార్య నష్టపోయింది. తర్వాత వీళ్ళందరూ దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళే, తెలిసిన వాళ్ళే, తెలిసి ఒక తర్వాత పడిపోతే దేవుడు కుటుంబం అది వేరే సంగతి. కానీ మనం ఈరోజు దేవుని వాక్యం విని కూడా దాన్ని ఫాలో అవ్వకపోతే మన జీవితంలో కొన్ని నష్టాలు మనకు వస్తాయి. మన జీవితంలో చూసుకున్నాం, మన జీవితంలో కలిగే నష్టాలు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము మనం ఎలా వినాలో, దేవుని వాక్యం ఎలా వినాలో చూసాము. రెండవది ఏం చెప్పండి, వింటే మన జీవితంలో కలిగే లాభాలు చూసాము. ఇప్పుడు మూడవది ఏం చెప్పండి, మనం వినకపోతే నష్టం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దాం. 14, 22, 23. నేను ఐగుప్తులో అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను శోధించిరి. 22వ వచనం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరు దానిని చూడరు. చెప్పండి,
ఆయన మాట వారు ఈ 10 మార్లు నా మాట వినక నన్ను శోధించింది కాబట్టి ఏంటంటే చెప్పండి, మనము దేవుడు చేసిన వాగ్దాన స్థలం కనాని కదా, అంటే దేవుడు చేసిన వాగ్దాన స్థలాన్ని చూడరు కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే మనము అంటే దేవుడు మనము ఆయన మాట వినే విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడంటే ఆయన కొన్నిసార్లు మనకి ప్రామిస్ చేసినా కూడా దూరం అవుతాయి. అవునా? దేవుడు అట్లా ఇవ్వబోతు అమ్మో ఇవ్వ మాట వింటుంది చెయ్యి కూడా కొన్నిసార్లు పురుషు చేస్తుంది దేవుడు. విషయంలో చెప్పండి, నా చెవులు మందం వినలేరు, నా చెవులు మందం కాలేదు, రక్షింపలేరు నా హస్తంలో పురుచు కాలేదు, కానీ మీకు నాకు ఏమొచ్చింది మీ దోషంతో అంటారు వచ్చాను అంటే మాట వినాలన్నమాట. సో నష్టం, మొదటి నష్టం మనం మాట వినకపోతే దేవుడు మన జీవితంలో చేయవలసిన మేలుని కూడా మనము కోల్పోతాము. వాగ్దానం చేసిన వాగ్దానాలు కూడా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో నెరవేర్చాడు. ఎందుకంటే మాట వింటే ఆయనకి ఇష్టం, మాట వినకపోతే ఆయనకి ఇష్టం. రెండవ నష్టం మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. రెండవ నష్టం 13, 14 మనం చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం. 13 నేను చదువుతాను. అందుకు సమూయేలు తనను సౌలుతో, రాజైన సౌలుతో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసేది. అంటే తొందరపడ్డాడు, సమయం కోసం వెయిట్ చేయకుండా దహనబలి అర్పించేస్తాడు. అది చిన్న విషయమే కదా, సాయంత్రం రావడం లేట్ అయింది, అంతా ఏం చేస్తాడు సౌలు దేవుని ప్రజల నిమిత్తము దహనబలి అర్పిస్తాడు కదా. సో అప్పుడు ఏమేమి చెప్పాడు, దేవుని దృష్టికి చాలా దేవుని కోపం వచ్చేస్తుంది అని చెప్తూ, అది దేవుని మాట చెప్తూ సమూయేలు ఏమంటున్నాడు, అందుకు సమూయేలు తనను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసేది. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఏంటట, నీ రాజ్యము నిలువదు. ఎందుకంటే ఆయన ఏం చేసి చెప్పండి, దేవుని మాట అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని గైకొనలేదు. అంటే రెండవ నష్టం ఏం చెప్పండి, దేవుడు ఏ సింహాసనం అయితే ఏ స్థితి అయితే నీకు ఇవ్వాలనుకుంటాడో నువ్వు దేవుని మాట వినకపోతే ఆ సింహాసనం ఏం చెప్పండి, ఆ అధికారాన్ని తోసివేస్తాడు. అంటే చేతులారా మనం ఆశీర్వాదము కోల్పోతాం. అది రెండవ నష్టం. మూడవ నష్టం చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం ఏమని చెప్పండి, ఒక మాట చెప్తారు. యోనా దేవుడు ఎక్కడికి ఉన్నాడు, నినివే అంటే కొండ ప్రాంతం అంట. అవునా? ఆయన ఏం చేశాడు, నినివేకి దేవుడు వెళ్ళమంటే ఒక మెట్టు దిగాడు, తర్షీష్కి వెళ్ళే ఓడ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు, ఓడ దగ్గర క్రయము డబ్బులు ఇచ్చి టికెట్ మరి కొంత ఎక్కడ టికెట్, నినివే కాదు తర్షీష్కి. చూసారా, దేవుడేమో నినివేకి కొండ ప్రాంతానికి వెళ్ళమ్మా అంటే నేను చెప్పండి ఒక మెట్టు దిగాడు. తర్షీష్కి వెళ్ళి ఓడ దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత టికెట్ కొన్నాడు, ఆ తర్వాత ఏం చేశాడు, ఆ ఓడ ఎక్కాడు, ఒక మెట్టు దిగాడు, ఆ తర్వాత ఓడ దిగువ భాగానికి వెళ్ళాడు, ఆ తర్వాత అప్పుడు ఏమని చెప్పండి, పెద్ద తుఫాను వచ్చింది. యోనా దేవుని మాట విన్నాడు. సమస్తమైన సేవకుడైన ప్రవక్త, సమస్తమైన ప్రవక్త దేవుని మాట వినలేదు. ఏమని చెప్పండి, పెద్ద తుఫాను వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు తుఫాన్ని అనుమతిస్తాడు, కొన్నిసార్లు పరీక్షకు అనుమతిస్తాడు, కొన్నిసార్లు మన మాట వినకపోతే కదా. సో నీవే ఎక్కడ, ఈ ఓడ దిగు భాగం ఎక్కడ, ఆ తర్వాత తుఫాన్ రాగానే చెప్పండి అందరు తీసుకెళ్ళాలని సముద్రంలో వేశారు. సముద్రం తర్వాత ఎక్కడ చేపడం కంపు, అప్పుడు బుద్ధి వచ్చింది బ్రదర్. చూసారు ఎన్ని మెట్లు దిగారు కదా. దేవుడి బిడ్డగా మనం పైన ఉన్నామంటే మనం టపక్ కింద పడుతూనే ఉన్నాం కదా. ఎందుకు, దేవుడి మాట వినడం. సో మూడవ చెప్పండి, దేవుడి మాట వినకపోతే మన జీవితంలో తుఫానులు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు దెబ్బ కూడా కొడతాడు. ప్రేమ గల దేవుడే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడే. మాట వినకపోతే మాత్రం ఏమవుతుందో చెప్పండి, దెబ్బ కొట్టే దేవుడు, క్రమశిక్షణలో పెట్టే దేవుడు కదా. ఎందుకంటే మనం కూడా తల్లిదండ్రులు పిల్లలు అమ్మ నాన్న హోంవర్క్ చేయమంటే తలటింటారు పిల్లలు, ఒక్క దెబ్బ కొట్టండి 2 నిమిషాలు హోంవర్క్ అయ్యారు కదా. సో ప్రభు కూడా మనల్ని ఆత్మీయంగా సరిచేస్తూ కొన్నిసార్లు తుఫాన్ని మన జీవితంలో అనుమతించి మనకి పాఠం నేర్పిస్తాడు. అది మూడవ నష్టం. 4వ నష్టం చూడండి, మనం చూస్తాం
యెహోషువ గ్రంథము, నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి చదువు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడే వరకు పైన చూస్తాను. చదువుతారు ఆ యోధులందరూ ఎవరు చెప్పండి? యోధులు అంటే సోల్జర్స్. అంటే ఆ యోధులందరూ ఆయన యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించుచూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఆ యోధులు యెహోవా మాట వినకపోయినందున ఏమైనా చెప్పండి, వాళ్ళు నశించారంట. అంటే దేవుని వాక్యం వినకపోతే ఏమవుతుంది చెప్పండి, మనం నశించిపోతాం. కొన్నిసార్లు దేవుడి మాట ఎంత కఠినంగా ఉంటాయి కదా, ఎంత ప్రేమగా ఉంటాయో. ఆయన మాట వినే విషయం అంత కఠినాత్మడైన దేవుడు. మాట వినే విషయంలో ఆయన చాలా రోషం కలిగిన. సో 4వ నష్టం ఏం చెప్పండి, మనము నశించిపోతాం. అందుకని దేవుని వాక్యానికి మనం ఎంత విలువనివ్వాలి, దేవుని వాక్యం వినే విషయంలో ఎంత ఆసక్తి చూపించాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము కదా. తర్వాత 5వ నష్టం ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 28వ వచనం. 11:28. చదవమా. నేడు నేను ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల చెప్పండి శాపమును మీకు కలుగును. పైన మంది దేవుని వాక్యాలు వింటే మీకు దీవెన వస్తుంది, కానీ నా మాట వినకపోతే ఏమొస్తుంది? జాగ్రత్త. ఏమంటారు చెప్పండి? శాపం. ఇది చదివితే నాకు భయం అవుతుంది కొన్నిసార్లు కదా. దీవించే దేవుడు కొన్నిసార్లు శపిస్తాడు కూడా. ప్రేమించే దేవుడు కొన్నిసార్లు మాటలు దెబ్బపడగలుగుతాడు. అవునా? దీవించే దేవుడు కొన్నిసార్లు మాటలు తుఫాన్ని పంపిస్తాడు మన జీవితంలో. దీవించే దేవుడు కొన్నిసార్లు ఆయన చెప్పిన వాగ్దానం వినకపోతే లేదా మనం చేసే ప్రామిస్ కూడా ఆయన ఏం చేస్తారు? నిర్మూలన చేస్తారు. అదేనా నష్టం చెప్పండి? 5వ నష్టం. 6వ నష్టం చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28-15 వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పండి. దీన్ని ఎడలా ఈ శాపములన్నీ నీకు ఎన్ని శాపాలు ఉన్నాయి? ఎన్ని వచనాలు? 16వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆల్మోస్ట్ ఎన్ని వచనమా 29 వచనం వరకు శాపాలు 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 శాపాలు. ఎవరికంట అవి? దేవుని మాట వినందుకు. ఒక శాపం కాదు, ఒక మాట వినకపోతే ఎన్నో శాపాలు. అది 6వ నష్టం. 7వ నష్టం మనం చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 10:22 మనం చూసుకొని అక్కడ ఒక యవనస్తుడు వస్తాడు ప్రభు దగ్గరికి. అవునా? ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటారంటే 10వ అధ్యాయము 17 నుంచి ఉంటుంది. అది ఒక యవనస్తుడు వచ్చి ప్రభా నేను మారు మనసు పొందాలంటే నేను ఏం చేయాలి? లేకపోతే నా సపోజ్ చిన్నగా 17వ వచనం అతను మోకాడు సద్బోధ కూడా నిత్య జీవనకు వారసులకు ఏమి చేయాలని ఆయన అడిగారు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, మనం సద్బోధ ఎదుర్కొంటున్నామని చెప్పి ఏమి చర్చించవద్దు, అబద్ధాలు ఇవన్నీ ప్రభు నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆయన ఒకటి కొదవలు ఏంటి? చాలా మిగిలిన ఆస్తిపరుడు అవదేశమన్నాడు. నీకున్న సమస్తాన్ని ఎదురు చూడగా యేసు 12వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బీదలకివ్వు, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక దుఃఖపడచ్చు వెళ్ళిపోయాడు.
అంటే ఈ యవనస్తుడికి ఏం చెప్పండి, దేని మీద ఎక్కువ ప్రేమ, డబ్బు మీద ఎక్కువ ప్రేమ, ఆస్తి మీద ఎక్కువ ప్రేమ, అది వదులుకోవడానికి ఇష్టం లేదు. అందుకని దేవుని మాట కనుక ఆ మాటకు ఎవరంట వాడి ముఖము చిన్నపుచ్చుకొని. నాకు తెలిసి యేసుప్రభు శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది స్త్రీ పురుషులు ఆయన పాదం దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఖాళీగా వచ్చారు, సమృద్ధిగా వెళ్ళారు, దుఃఖంతో వచ్చారు, సంతోషంగా వెళ్ళారు, అనారోగ్యంతో వచ్చారు, స్వస్థత పొంది వెళ్ళారు, తల వంచుకొని వచ్చారు, తల ఎత్తుకొని వెళ్ళారు. ఎక్సెప్ట్ దిస్ ఫెలో. ఎవరి ఫెలో? ఆస్తి గల యవనస్తుడు. వాడు ఒక్కడే దేవుని మాటని కదా అంగీకరించలేదు. దేవుని మాట, దేవుని వాక్యం విన్నప్పుడు మన నేత్రాలు సంతోషంగా కనిపిస్తాయి, మన ముఖంలో వెలుగుంటుంది. అవునా? అలాంటిది వీడేంటి, ఆ మాటకి ముఖము చిన్నముచ్చుకొని చెప్పండి దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ధనవంతుడు? వీడు ఎక్కడున్నాడు చెప్పండి? తెలుగు యవనస్తుడు ధనవంతుడితో పాటు కాలుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి కాలుతున్నాడు? అప్పటి నుంచి ఇంతవరకు కాలుతూనే ఉన్నాడు. నరకం ఏముంది చెప్పండి? నిత్య దండన, నిత్య ఏడుపు, నిత్య దాహం కదా, నిత్య పండ్లు కొరుకుట, నిత్య అగ్ని, అవునా? తర్వాత ఏంటి, నిత్య దృశ్యం అన్నీ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ అన్నీ ఈరోజు వరకు కూడా మనం సఫర్ అవుతుంది కదా. సో ఏడో కష్టం అని చెప్పండి, ఆయన మాట వినకపోతే వెంటనే నరకానికి. సో నా కుమారి నా మాటలు, బోయస్ మాట వినింది. రూత్ తన జీవితంలో కిందున్నామా కదా, ఏమని చెప్పండి, ఒక్కొక్క పెట్టు 4 స్టెప్స్, 4 అధ్యాయంలో తనలో బోయాసు అనుకున్నట్టుగా మనము చూస్తాం కదా. సో దేవుడు ఎప్పుడు కూడా మనం పైవాళ్ళని ఆశపడతాం. మనం ఎప్పుడు దేవుడిని తునీకరిస్తే కిందకి వెళ్ళిపోతాం కదా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక స్త్రీ ఉంది కదా, అన్ని స్త్రీలే కాబట్టి మనం ఆలోచిద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఈ స్త్రీలందరూ కూడా ఎవరైతే దేవుని మాట వినరు వాళ్ళందరికీ వాక్యం తెలియదు, కానీ ఎవరైతే జీవితాన్ని నష్టం చేస్తున్నారో ఈ ముగ్గురు కూడా వాక్యం తెలుసు కదా. మనం చూస్తాం యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. అక్కడ చూడండి, మరి శాస్త్రులను 3వ వచనం, శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి కూడా ఈ స్త్రీ చూడండి వ్యభిచారము చేయుచుండగా. ఆ మాట ఎంత ఘోరమైన వ్యభిచారము అంటే ఇన్ ద ప్రాసెస్. ఎవరో మొబైల్తో రూమ్లో చెడ్డ పని చేస్తుంటే అది వీళ్ళు చూసి లోపలికి లాక్కొని వచ్చారు. ఎంత విడ్డూరం, ఎంత భయంకరం, ఎంత షేమ్ఫుల్ కదా. చేస్తుండగా ఏంటంటే మేము చేస్తుండగా పట్టబడేది. అట్టి వారిని రాళ్ళు దువ్వి చంపమని ధర్మశాస్త్రంలో మోషే మాకు ఆజ్ఞాపించింది కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయనను అని ఆయన అడిగారు కదా. ఆయన మీద నేరము మోపవాలని ఆయన శోధించు వచ్చింది. అయితే యేసు వంగి నేల మీద రాస్తారు వేరే సంగతి. తర్వాత ఆయన నేల మీద రాస్తుంటే ఒక్కొక్కరు రాళ్ళు తీసుకున్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక మాట్లాడుతుంది పదవచనం వారి యేసు తలెత్తి చూచి అమ్మా కదా. లోకస్తునామా ఏమన్నా చెప్పండి, వ్యభిచారి అన్నారు. వ్యభిచారంలో ఏంటంట, ఈ స్త్రీ వ్యభిచారం చేయించిండగా పట్టబడేమో కదా, పాపి అన్నారేమో, దోషురాలన్నారేమో. కానీ నేను ప్రభు మాట ఏమన్నా చెప్పండి, యేసు తలెత్తి అమ్మా. ఏసే మాటలతో మాట్లాడలేదు. ఏసే స్త్రీల అంటే మనం ఎంత ఆనర్, ఎంత ఘనత. ఆమెనేంటి, అమ్మ అంటేనేంటి, వ్యభిచారి రావే అనే లోకం ఇలాంటిది కదా. ఇది దీనికి బుద్ధి లేదు అనే లోకం. అలాంటి వాళ్ళ మధ్య ప్రభు అన్నాడు అమ్మా. అమ్మ ఆ పిలుపులో ఎంత మాధుర్యం ఉంది, ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉంది, ఆ పిలుపులో ఎంత ఆదరణ ఉంది కదా. ఈరోజు మనల్ని చాలా మంది లోకంలో పక్కన పెట్టారు. మనకి ఇంగ్లీష్ రాదని, లేదా మనము పాష్గా లేమని, లేకపోతే మనం స్టైల్గా లేమని, లేదా వాళ్ళకి తగిన స్టాండర్డ్ మనకి లేదని, వాళ్ళలాగా గొప్పవాళ్ళ కామని, వాళ్ళలాగా కాలంలో తిరగట్లేదని ఎన్నో వాటిని బట్టి కదా. ముఖ్యంగా యవనస్తులు స్కూల్లో కాలేజ్లో పక్క పెట్టేస్తారు, వాళ్ళ గ్రూప్లో ఇంక్లూడ్ చేయరు, యూజ్లెస్ అంటారు, యూఆర్ గుడ్ ఫర్ నథింగ్ అంటారు అమ్మా కదా. మనం యూజ్లెస్ ఈ లోకాన్ని. కానీ ప్రభు మనల్ని చూసి ఏమంటారు చెప్పండి, నా దృష్టికి కలుగాలని, యూఆర్ గ్రేట్ ఆనర్ కదా. ఈరోజు ఈ లోకానికి నేను చాలా భయంకరంగా కనిపిస్తానేమో, కానీ నా ప్రభు నన్ను చూసినప్పుడల్లా నన్ను ఎంతో ఘనంగా ఉంచుతారు. నేను దేవుడి దృష్టిలో ఒక మాస్టర్ పీస్ని. నన్ను దేవుడు 9 నెలలు నా తల్లి గర్భంలో ఒక మంచి మాస్టర్ పీస్ని నిర్మించాడు.
అవ్వని ఒకే రోజు చేశాడు, ఆదముని ఒకే రోజు చేశాడు, 6వ రోజుగా నిన్ను చెప్పండి ఎన్ని రోజులు తీసుకున్నాడు ప్రభు? తల్లి గర్భంలో 8 నెలలు నన్ను నిర్మించాడు. మన ముక్కుని, మన కళ్ళని, మన లివర్ని, మన హార్ట్ని, మన చేతుల్ని, మన బోన్స్ని, మన నరాలని, మన రక్త కణాలని అన్నీ కూడా 270 రోజులు తయారు చేశాడు. ఇది కూర్చున్న మన స్త్రీలం ఆషామాష స్త్రీలం కాదు. దేవుని చేతుల చేత ఒక ప్రత్యేకమైన పర్పస్ కొరకు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు మనం నిర్మించాడు కదా. ఎందుకు రక్షించడం ఉద్దేశం ఉంది, ఎందుకు నిర్మించడం ఉద్దేశం ఉంది కదా. అయినా మాస్టర్ పీస్ దేవుడు నేను చాలా అరుదైన ముత్యాన్ని, మీరు గుణవతి అయిన భార్య అరుదు ప్రతి ముత్యం కన్నా కదా అమూల్యం. యువర్ ప్రెషస్. ఈ లోకం అని అంటుందేమో యువర్ ప్రెషస్ కాదంటుందేమో కదా. కానీ ఏ సేవల్ని చాలా ప్రత్యేకంగా చూసేదని చెప్తూ అమ్మ అని చెప్తూ పక్కన వచ్చిందండి. ఆమె లేదు ప్రభు అని అప్పుడు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపం చేయకమని ఆమెతో చెప్పాను కదా. ఏమన్నా చెప్పండి, ఆఖరి మాట 11th verse ఏంటి? దేవుని మాట ఏమన్నాడు? అమ్మా ఇది ఎవ్వరు నేను దోషుగా నింపలేదా, నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకు. ఒకే ఆజ్ఞ. ఈమెకి ఈ పాపకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పిన ఒకటే ఆజ్ఞ. ఆమె వెళ్ళింది, తన జీవితాన్ని మార్చుకుంది కదా. సో దేవుని మాట, పరమ బోయేసు చెప్పిన మాట మనం విన్నప్పుడు మన జీవితంలో మూడు చూస్తున్నాం. మనం ఎలా వినాలో, మనం వింటే మనకు కలిగే లాభాలు, వినకపోతే మన జీవితంలో కలిగే నష్టాలు కదా. మరి చాలా సంతోషంగా ఆహ్వానించారు. ఆహ్వానించిన అందరికీ ప్రేమకు వందనాలు.